దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము అన్ని పరిస్థితులలో ఆయనపై ఆధారపడి నెమ్మదితో జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. తన కుమారుడైన అబ్షాలోము తనపై తిరుగుబాటు చేశాడు. దావీదు జీవితంలో అత్యంత కఠినమైన బాధాకరమైన క్షణం ఇది. ఒకవైపు కన్న కొడుకు అబ్షాలోము తిరుగుబాటు చేసి ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. ఆ బాధలో ఉన్న దావీదుకు మరో ఘోరమైన వార్త తెలిసింది. అదేమిటంటే, దావీదుకు అత్యంత నమ్మకస్తుడైన ప్రధాన సలహాదారుడైన అహీతోపేలు కూడా శత్రువుల పక్షాన చేరాడు. బైబిల్ ప్రకారం ఆ రోజుల్లో అహీతోపేలు చెప్పిన సలహా ఏదైనా కానీ సమూయేలు 2వ గ్రంథము మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 23వ వచనంలో అహీతోపేలు గురించి, అతడు చెప్పే ఆలోచన గురించి ఈ విధంగా రాయబడింది. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి అని వ్రాయబడింది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అత్యంత తెలివైన వానిగా, అత్యంత ఆలోచనకర్తగా, దేవుని యొద్ద విచారణ చేసినట్లుగానే అహీతోపేలు చెప్పిన యొక్క ఆలోచన ఉంటుందని దావీదు కుమారుడైన అబ్షాలోము తలంచారు అని వాక్యం సెలవిస్తుంది. స్వతహాగా దావీదు కూడా చాలా తెలివైన వాడే. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చివరి వచనం చూసినప్పుడు దావీదు ఎంతో చాకచక్యంగా, తెలివిగా ఫిలిష్తీయులు అనేక మార్లు యుద్ధమునకు బయలుదేరినప్పుడు అతడు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా, సౌలు సేవకులందరికంటే దావీదు మంచి పేరు పొందుకున్నాడు. తెలివైన వానిగా, చురుకైన వానిగా, వివేచన కలిగిన వానిగా అతడు ఎంచబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. మరి అటువంటి తెలివైన దావీదే ఇటువంటి అహీతోపేలు యొక్క ఆలోచన దేవుని యొద్ద నుండి వచ్చినట్లు అతడు భావించేవాడు. మరి అంతటి మహాజ్ఞాని శత్రువుతో చేరితే దావీదు గెలవటం అసాధ్యమే. కానీ ఆ భయంకరమైన వార్త వినగానే దావీదు కంగారు పడిపోలేదండి. ఆయుధాలు పట్టుకోలేదు. ఆయన మోకరిల్లి ఒక చిన్న ప్రార్థన చేశాడు. యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన వ్యర్థము చేయము. ఎంత గొప్ప విశ్వాసము! అంటే ఏ పరిస్థితి అయినా, ఎటువంటి విపత్కర స్థితి అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, మన ఎదుట మనము జయించలేని శత్రువు ఉన్న వారు ఎంత జ్ఞానవంతులైనా, బలవంతులైనా, అధికారులైనా, వారెంత ఐశ్వర్యవంతులైన, బలాఢ్యులైన, వారందరికంటే బలమైన వాడు, జ్ఞానము కలిగిన వాడు, సర్వశక్తివంతుడు, సజీవుడైన, నిత్యుడైన దేవునిపై మనం ఆధారపడవచ్చు. ఈ వాక్యం నుండి మనం నేర్చుకోగల ఆత్మీయ పాఠాలను ఒక్కసారి మనం చూసినట్లయితే, మానవ జ్ఞానము కంటే దేవుని యొక్క శక్తి అత్యంత గొప్పది. గాడ్ సోవర్నిటీ ఈజ్ మచ్ మోర్ అండ్ వెరీ గ్రేట్ అండ్ గ్రేటర్ దాన్ హ్యూమన్ విజ్డమ్. మనుషుని జ్ఞానము కంటే దేవుని సార్వభౌమాధికారము అత్యంత బలమైనది, శక్తి కలిగింది. అహీతోపేలు మహాజ్ఞాని కావచ్చు, అతని వ్యూహాలు తిరుగులేనివి కావచ్చు, అతని ఆలోచన ఎంతో అద్భుతమైనది కావచ్చు. కానీ దేవుని అనుమతి లేనిదే ఏ జ్ఞానము, ఏ కుట్ర ఫలించదు. లోకం మనకు విరోధంగా ఎంత ప్లాన్ చేసినా సర్వశక్తి గల దేవుడు, విశ్వాన్ని ఏలే దేవుడు, ఆయన ముందు ప్రతీది చాలా చిన్నదే. అందుకనే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనంలో ఎంతో చక్కని మాట జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు.
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మనము దేవుని పక్షమున ఉండి దేవునికి విరోధంగా జరిగిన ఏ ఆలోచన అది నెరవేరదు, అది వర్ధిల్లదు, అది ఫలించదు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆప్తులే శత్రువులుగా మారే లోక స్వభావము, ద రియాలిటీ ఆఫ్ బిట్రేయల్. అహీతోపేలు దావీదుకు కేవలం మంత్రి మాత్రమే కాదు, ఒక ఆత్మీయ స్నేహితుడు. బహుశా దావీదు అతని మనవరాలైన బత్షెబాకు, అనగా బత్షెబాకు తాత గనుక ఆ మనవరాలకు భర్త. దావీదు తన హృదయాన్ని అతనితో పంచుకునేవాడు. కానీ సమయం రాగానే అతడు వెన్నుపోటు పొడిచాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనుషులను నమ్ముకుంటే నిరాశ తప్పదు. మన నమ్మకం ఆధారం కేవలం దేవునిపైనే ఉండాలి. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలో 118వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిపై ఆధారపడుతూ ఉన్నాం? మనుషులపైన, దేవునిపైన. ఇక మూడవదిగా, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం తక్షణమే ప్రార్థన చేయాలి. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఇన్స్టెంట్ ప్రేయర్ ఇన్ క్రైసిస్. వార్త వినగానే దావీదు నిరాశలోకి వెళ్ళిపోలేదు, లేదా అహీతోపేలును తిడుతూ సమయం వృధా చేయలేదు. వెంటనే ఆ సమస్యను ప్రార్థన ద్వారా దేవుని పాదాల చెంత పెట్టాడు. ప్రియ సహోదరుడా సహోదరి, సమస్య వచ్చిన వెంటనే లోక సంబంధమైన ఆలోచనలు చేసే కంటే మొదట మోకరిల్లటం ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం. మరి ఇటువంటి ఆత్మీయ పరిపక్వత నీకుందా? చాలామంది తెలుగులో ఉన్న సామెత, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అంటారు. అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన తర్వాత ప్రభువునొద్దకు వస్తారు. దావీదు ఈ అహీతోపేలు తన కుమారుడైన అబ్షాలోముతో కలిసి తన మీద కుట్ర పన్నాడు అని తెలిసినప్పుడు దావీదు నిరాశలోకి వెళ్ళిపోలేదు. అహీతోపేలును తిడుతూ సమయం వృధా చేయలేదు. వెంటనే తన ఆయుధములు తీసి యుద్ధానికి బయలుదేరలేదు. కానీ దేవునిపై ఆధారపడ్డాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మన దైనందిన క్రైస్తవ జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? శత్రువుల ఆలోచనలను దేవుడు తిప్పికొట్టగలడని మనం నమ్ముతూ ఉన్నామా? ఆత్మీయ జీవితంలో సాతాను మనకు విరోధంగా ఎన్నెన్నో కుతంత్రాలు, ఆలోచనలు, ప్రణాళికలు వేస్తాడు. మన కుటుంబాలను, పరిచర్యను పాడు చేయాలని చూస్తాడు. కానీ దావీదు ప్రార్థనలాగే మనం కూడా, ప్రభువా, సాతాను తంత్రములను వ్యర్థము చేయండి అని ప్రార్థన చేయాలి. రాజకీయాలు, కార్యాలయాల కుట్రల మధ్య విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, మీ ఉద్యోగ స్థలంలోనూ దానియేలు వలె, దానియేలును ఉద్యోగ స్థలంలోనే ఎంత శోధన వచ్చింది. అతను పనిలో ఏ విధంగానైనా పట్టుకోవాలి అనుకున్నారు. ప్రొఫెషనల్గా పట్టుకోలేక పర్సనల్గా పట్టుకున్నారు. అతని భక్తి జీవితంపై వారు ఎంతో మచ్చను వేశారు. దాని కొరకు వారు రాజ్యాంగాన్నే మార్చేశారు. వారు రాజు నుండి గొప్ప ఆజ్ఞను తీసుకుని వచ్చారు. కాబట్టి దానియేలు వలె మీ ఉద్యోగ స్థలంలోనో, వ్యాపారంలోనో, లేదా బంధువులలోనో మీకు విరోధంగా కుట్రలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు మీ స్వశక్తితో పోరాడకండి, దేవునికి అప్పగించండి. ఆయనే న్యాయము తీర్చేవాడు, ఆయనే న్యాయ తీర్పరి. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దావీదు చేసిన ఈ చిన్న ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిచ్చాడో తెలుసా? దావీదు స్నేహితుడైన హూషై ద్వారా అహీతోపేలు చెప్పిన మంచి ఆలోచనను అబ్షాలోము తృణీకరించేలా దేవుడు చేశాడు. దేవుడు మనుషుల హృదయాలను తిప్పగలడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు మరియు ఇస్కరియోతు యోధా విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దావీదును అహీతోపేలు మోసం చేసినట్లే ప్రభు అయిన యేసును ఆయన సొంత శిష్యుడు డబ్బుల కొరకు తన బోధకుని యేసు క్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు.
దావీదు ఈ బాధలోనే కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం రాశాడు. నన్ను నిందించువాడు శత్రువు కాదు, నా ప్రాణ స్నేహితుడు, నా పరిచితుడు, నాతో కలిసి భోజనం చేసినవాడు అని 12వ అధ్యాయము 14వ వచనంలో రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన ద్వారా అపవాది యొక్క కుట్రనంతటినీ జయించి శిలువపై సాతాను తలను చిదుగగొట్టి వాడి తంత్రాలన్నిటినీ నాశనం చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా ప్రార్థనపై, దేవునిపై ఆధారపడదాము. ఎస్తేరు గ్రంథంలో హామాను కూడా యూదులందరినీ నిర్మూలించటానికి ఒక తిరుగులేని ప్రణాళిక వేశాడు, ఆలోచన చేశాడు. రాజు చేత ముద్ర కూడా వేయించాడు. కానీ ఎస్తేరు, మొర్దెకై, అదేవిధంగా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు హామాను ఆలోచనను తలక్రిందులు చేశాడు. మొర్దెకై కోసం హామాను సిద్ధము చేయించిన ఉరికొయ్యపైనే హామాను ఉరి తీయబడ్డాడు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయం రాయబడింది. దేవుడు దుష్టుల ఆలోచనలను వారి తలల పైకే తీసుకుని వస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునిపై ఆధారపడుతూ ఉన్నామా? చూడండి, అష్షూరు రాజైన సన్హెరీబు యెరూషలేమును నాశనం చేయటానికి పెద్ద సైన్యంతో వచ్చాడు. విస్తారమైన సైన్యము. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారముగా సైన్యమును సమకూర్చుకుని హిజ్కియాను భయపెడుతూ ఉత్తరం రాశాడు. హిజ్కియా రాజు ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థించాడు. దేవుడు ఒక్క దేవదూతను పంపి రాత్రికి రాత్రే 185,000 మందిని, శత్రు సైన్యాన్ని నాశనం చేసి సన్హెరీబు ఆలోచనను పూర్తిగా వ్యర్థం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మన దేవుడు ఆధారపడదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, శ్రమలలో విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడు, సర్వశక్తివంతుడు. చూడండి, చరిత్రలో కూడా మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1588లో స్పానిష్ రాజైన ఫిలిప్ బ్రిటన్లోని ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యానికి విరోధంగా వారిని నశింపచేయటానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 130 యుద్ధ నౌకల సైన్యాన్ని పంపించాడు. దానిని అర్మడా అని పిలిచారు. మానవ ఆలోచన ప్రకారం చూస్తే, మానవ లెక్కల ప్రకారం చూస్తే బ్రిటన్ ఓడిపోవటం ఖాయం. అప్పుడు బ్రిటన్ రాణి ఎలిజబెత్ I మరియు దేశంలోని క్రైస్తవులంతా కూడా దేవునికి ప్రార్థన చేశారు. మొదటి ఎలిజబెత్ వారందరితో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సముద్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. ఆ తుఫాను దెబ్బకు స్పానిష్ నౌకలన్నీ తునాతునకలైపోయాయి. శత్రువులు తిరుగులేని వ్యూహాన్ని దేవుడు ప్రకృతి ద్వారా వ్యర్థం చేశాడు. ఆ విజయ జ్ఞాపకార్థంగా బ్రిటన్లో ఒక నాణేన్ని ముద్రించారు. దానిపై ఈ విధంగా రాశారు: దేవుడు గాలిని విసిరాడు, వారు చెల్లా చెదురయ్యారు. ఎంత గొప్ప సాక్ష్యము! ఆ నాణెము నేటికి ఇంగ్లాండ్ మ్యూజియంలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలలో దేవునిపై ఆధారపడుతున్నావా? ఎవరిపై ఆధారపడుతున్నావు? అడాల్ఫ్ హిట్లర్ మరియు డంకిర్క్ ఈ ఉదంతాన్ని మనం చూసినట్లయితే 1940వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధంలో జర్మన్ డిక్టేటర్ హిట్లర్ సైన్యం ఫ్రాన్స్లోని డంకిర్క్ అనే ప్రాంతంలో బీచ్ వద్ద దాదాపు 4 లక్షల మంది మిత్రదేశాల సైనికులతో చుట్టుముట్టింది. వారిని పూర్తిగా నిర్మూలించడానికి హిట్లర్ వ్యూహం సిద్ధం చేశాడు. అప్పుడు బ్రిటన్ రాజు జార్జ్ VI దేశవ్యాప్తంగా జాతీయ ప్రార్థనా దినం, నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ ప్రకటించాడు. లక్షలాది మంది ప్రజలు చర్చిలలో మోకరిల్లి ప్రార్థించారు. వెంటనే హిట్లర్ ఊహించని విధంగా తన ట్యాంకులను, యుద్ధ నౌకలను 3 రోజుల పాటు ముందుకు వెళ్లకుండా ఆపేయాలని ఒక హాల్ట్ ఆర్డర్, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈలోగా ఒక పెద్ద పొగమంచు కమ్మి సముద్రం ప్రశాంతంగా మారి బ్రిటన్ ప్రజలు చిన్న చిన్న పడవల ద్వారా 3 లక్షల కంటే ఎక్కువ మంది సైనికులను సురక్షితంగా రక్షించగలిగారు. చరిత్రకారులు దీనిని డంకిర్క్ మిరకిల్, డంకిర్క్ అద్భుతం అని పిలుస్తారు.
మానవ వ్యూహాలను దేవుడు ఎలా మార్చగలడో తెలియచేయటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో అహీతోపేలు లాంటి సమస్యలు లేదా మనుషుల కుట్రలు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నాయా? వారు మీకంటే శక్తివంతులని, జ్ఞానవంతులని, బలవంతులని, ఐశ్వర్యవంతులని, అధికారం గలవారని భయపడుతూ ఉన్నావా? అధైర్యపడుతూ ఉన్నావా? దావీదులా మోకరిద్దాం. మీ ప్రార్థన శత్రువుల కత్తుల కంటే, వారి కుట్రల కంటే, వారి బలము కంటే, వారి ఐశ్వర్యము కంటే పదునైనది, బలమైనది, శక్తి కలది. మనుషుల ఆలోచనలను వ్యర్థం చేసి తన బిడ్డలను మహిమతో నిలిపే దేవుడు మనకున్నాడు. ఆయనే మనకు ఆశ్రయము. ఈ వాగ్దానముతో, ధైర్యముతో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, అహీతోపేలు అబ్షాలోముతో అతడు ప్రభువా చేరినప్పుడు దావీదు కంగారు పడిపోలేదు, నిరాశ పడిపోలేదు, ఆయుధములు తీసుకుని యుద్ధమునకు బయలుదేరలేదు. కానీ ప్రభువా నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేశాడు. శ్రమలో కూడా నీపై ఆధారపడే ఎంత గొప్ప విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితాన్ని దావీదుకిచ్చారు. ప్రభువా దానిని బట్టి దావీదు ఎంత గొప్ప విజయాన్ని సాధించాడో మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా మా జీవితాల్లో కూడా శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు కరిగినప్పుడు, మేము జయించలేని శత్రువులు మాకు ఎదురైనప్పుడు ప్రార్థన ద్వారా నీ పాదముల చెంతకు చేరి గొప్ప విజయములు సాధించే కృప, ప్రతి విషయంలో నీ యొద్దకు చేరగలిగే స్వతంత్రత మాకున్నది కనుక అట్టి విశ్వాసముతో నీ యొద్దకు చేరి నీ పాదములు పట్టుకుని విజయములు సాధించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.